నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫైర్ ఓ రేంజ్ లో రాజుకుంటోంది. ఏపీలో నేతల విమర్శల డోసు పెంచుతుండగా తెలంగాణలో ప్రత్యర్థులపై తమదైన స్టైల్లో పంచులు విసురుతున్నారు టీ లీడర్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో లీడర్ల మాటల తూటాలు నిప్పులు రాజేస్తున్నాయి. సినిమాలను మించిన నాయకుల డైలాగులను ఇప్పుడు పొలిటికల్ ఫైర్ లో చూద్దాం. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి షాక్ తప్పదన్నారు మాజీ మంత్రి నారా లోకేష్. జగన్ కు రైతులంటే భయం పట్టుకుందని, అందుకే ఆయన పరదాల చాటున బయటకు వస్తున్నారన్నారు. లిక్కర్ను బ్యాన్ చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ప్రస్తుతం దానిని గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు. ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నాడు. ఆ రాజధాని ఫైల్స్ సినిమా చూస్తేనే జగన్ కి భయం. రాజధాని ఫైల్స్ రాకుండా బయటికి రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతుల్ని చూస్తే జగన్ కి ఉచ్చబడుతుంది. ఆనాడు సైకో జగన్ ఏం చెప్పాడు? 5 సంవత్సరాల సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే దుకాణాలు తెరిచింది. ప్రభుత్వ అధికారులు నియమించి టార్గెట్లు ఇచ్చి మన ఊర్లో అందరినీ తాగుబోతు చేస్తుంది ఈ ప్రభుత్వం. జగన్ ఎప్పుడు వస్తాడా అని వెయిటింగ్. ఎందుకంటే ఆయనకే కరెంటు షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మా తెలుగింటి ఆడబడుచులు. అందుకే తల్లి ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తే పరదాలు కట్టుకుని తిరుగుతాడు. తల్లి ఎక్కడ మీరందరూ వచ్చి కరెంట్ షాక్ ఆయనకి ఇస్తారని. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం అవ్వాల. మైండ్లో వదిలిపెట్టరు, కొండల్ని మింగేస్తారు, ఇంకా ఇసుకని కూడా విపరీతంగా దోచేస్తుంది ఈ కుటుంబం. అంతెందుకు ఏకంగా పేద ప్రజల భూమి కూడా వాళ్ళ సొంత పేర్లపైన ఈరోజు ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. చాలా చాలా బాధాకరం. సీఎం జగన్ నిజ స్వరూపం బయటపడిందని, వాలంటీర్లు వైసీపీ సైన్యమని ఆయన ఒప్పుకున్నారన్నారు టీడీపీ నేత బోండా ఉమా. వాలంటీర్లు వైసీపీ నాయకులైతే వారికి ఏ చట్టం ప్రకారం వేలాది కోట్ల రూపాయలు చెల్లించారని ఆయన ప్రశ్నించారు. ప్రజాసేవకుల ముసుగులో గత 5 ఏళ్లుగా వారికి ప్రజల సొమ్మును దోచిపెట్టారని, సీఎం జగన్ నుంచే ఆ మొత్తాన్ని రాబట్టాలని డిమాండ్ చేశారు. నీ సైన్యానికి ప్రభుత్వం నుంచి నీ జీతం ఏంటి? నీ పార్టీ నాయకులకి ప్రజల డబ్బు ప్రభుత్వం నుంచి 9,663 కోట్లు ఇవ్వటం ఏంటి? ఏ చట్టం ప్రకారం ఇచ్చావు జగన్ రెడ్డి? ఏ రాజ్యాంగం ప్రకారం ఇచ్చావు జగన్ రెడ్డి? నేను అవుటమ్మట నువ్వే వాలంటరీ వ్యవస్థ అంతా నీ సైన్యం అన్నావు. వాలంటీర్లందరూ మా పార్టీ నాయకులు, భావి నాయకులు అన్నావు, వైసీపీ నాయకులు అన్నావు. మరి మీ పార్టీ నాయకులకి రాష్ట్ర ఖజానా నుంచి 9,663 కోట్లు ఏ విధంగా ఇచ్చావు? దీన్ని రికవర్ చేయాలి. వైసీపీ ఖాతాలోంచి ఈ డబ్బులన్నీ ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలి. పొత్తులో భాగంగా ఎవరికి ఏ సీట్లు వస్తాయో ఇంకా క్లారిటీ లేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ప్రస్తుతం ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని, బయటకు వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే అన్నారు. సీట్ల విషయాన్ని టీడీపీ జనసేన అధినేతలు ప్రకటించే వరకు ఎవరూ దీనిని నమ్మొద్దన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లను జనసేన ఆశించడంలో తప్పులేదని, పొత్తు ధర్మంలో భాగంగా 2 పార్టీల నేతలు కలిసి ఉమ్మడి నిర్ణయం తీసుకుంటారన్నారు. మా పార్టీ క్లియర్ గా ఉంది. మాకు ఎందుకంటే సర్దుబాటు చేయాల్సి వస్తుంది. మాకు ఆల్రెడీ 175 సీట్లలో బలమైన నాయకత్వాలు ఉంది. కొన్ని మిత్రధర్మంగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మాకుంటాయి, మిగతా వాళ్ళందరికంటే మాకుంటాయి. ఎన్ని సీట్లు ఒకవేళ బీజేపీకి ఇచ్చినా జనసేనకి ఇచ్చినా ఆ సీట్లలో మా నాయకత్వాలు కొంచెం ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు ఎలా ఆల్టర్ చేసుకోవాలో నాయకత్వం ఆలోచిస్తుంది. నేను ఒక సీనియర్ నాయకుడిని కనుక నేను నా అంతటా నేనే అనౌన్స్ చేసుకుంటాను నేను చెప్పేది కాదు. మొదటి నుంచి ఇప్పుడు 14లో ఎలక్షన్లు ఆఖరి దాకా నాకు బీఫారాలు రాలే. కారణాలు ఏంటంటే జనసేన పొత్తు సీట్లు సర్దుబాటు కాక ఆఖరి దాకా రాలే. ఆఖరి 2 బీఫారాలు ఇచ్చి నీ ఇష్టం అన్నారు. అది వేరే విషయం. మరి నేను ఆ రోజు కూడా చెప్పలేదు కదా. ఇవాళ చెప్పొచ్చు, చెప్పగల స్థాయి నాకుంది. బట్ 10 మందికి నీతులు చెప్పేవాళ్ళం, మనం నీతిగా ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చేదాకా జనసేన సీటు ఎవరెవరో ఎక్కడో తెలియదు. చంద్రబాబు గారి నోటి నుంచి వచ్చేదాకా తెలుగుదేశం ఎవరెవరు ఎక్కడో తెలియదు. అయితే ఒక అండర్స్టాండింగ్ ఆల్రెడీ ఉండిపోతుంది పార్టీలో. ఓపెన్ గా ఈళ్ళు మా లిస్ట్ అని చెప్పేదాకా అదే ఫైనల్. ఏ పార్టీ వారైనా సర్వేపల్లి నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలంటే భయపడుతున్నారన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.
టీడీపీ వారిని సోమిరెడ్డి పట్టించుకోకపోవడంతో వారు వైసీపీలో చేరుతున్నారన్నారు. ఇంకా టీడీపీ టికెట్ ఖరారు కాకముందే సోమిరెడ్డి తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో నాకు ఎదురు లేదు అని చెప్పి మొన్న ఎప్పుడో చెప్పాడు కండవాలు వేయలేక ఇబ్బంది పడుతున్నాను. ఆయన కండవాలు వేయలేక ఇబ్బంది పడటంలే, ఆయన వేసినటువంటి వాడు నా దగ్గరకు వస్తే నేను వాళ్ళకి తిరిగి కండవాలు వేయడానికి నాకు చేతులు ఎప్పుడు పడుతున్నాయి. రాజకీయాన్ని ఎంత భ్రష్టు పట్టిస్తున్నావు, ఎంత నీచానికి రాజకీయాలు దిగజారిపోతున్నాయి, రాజకీయ వ్యవస్థలో ఏ విధంగా డ్రామాలు అనేటువంటివి తీసుకురాగలిగావు, ఇవన్నీ సోమిరెడ్డి లాంటి వ్యక్తులు చేస్తున్నటువంటి పొరపాటు. కాబట్టి ఈ రోజుకి కూడా టికెట్ ఖరారు కానటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి, ఎందుకంటే నేను గర్వంగా చెప్పగలను, మీ అందరి ఆశీస్సులు నాకు ఉన్న రోజులు ఏ పార్టీ వాడు వచ్చి కూడా ఇక్కడ నా మీద పోటీ చేయడానికి భయపడేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు మీరుంటే వర్షం రాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే వర్షాలకి ఇబ్బంది ఉండదు. పేదలకు పట్టాలు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే కోర్టులో కొందరు పిల్ దాఖలు చేశారని ఆరోపించారు మాజీ మంత్రి బాలినేని. పట్టాలు ఇస్తే తనకు పేరుస్తుందనే అక్కసుతోనే వారు ఇలా చేశారన్నారు. భూముల కొనుగోలులో రైతుల నుంచి తాను డబ్బులు తీసుకున్నారని నిరూపిస్తే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానన్నారు. ఈ పట్టాలు ఇవ్వకూడదు, మరి పట్టాలు ఇస్తే ఎమ్మెల్యేకి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో మరి ఆయన వెనక ఎవరున్నారో మాకైతే తెలియదు, కానీ వాళ్ళు ప్రజల చేత చీదరించి పడతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, వాళ్ళు పెట్టినట్టు మొన్నేమంటున్నారు, నేను కేవలం పేదవాళ్ళకి అందాలి, పారదర్శకంగా కుల మతాలకు సరిగ్గా లేదు అని చెప్పి ఏదో నోటీస్ ఇచ్చారని చెప్పి అంటున్నాడు. కానీ పిల్లు వేసిన దాంట్లో ఒకటి ఉంది. ఒక విషయం ఏం చెప్పారంటే, ఎమ్మెల్యేకి ప్రతి ఎకరాకి 8 లక్షలు రైతులు ఇచ్చారు, రైతుల దగ్గర 8 లక్షలు తీసుకున్నారు అని చెప్పి పిల్లు వేశారు. ఈ ల్యాండ్లో సంబంధించి ఒక వైసీపీ వాళ్ళు కాదు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసిన వాళ్ళలో. వాళ్ళనైనా ఎవరైనా ఒక్క మనిషి వచ్చి ఎమ్మెల్యే గారు ₹1 తీసుకున్నాడని చెప్తే, ఇక ఖూనీలు చేసేవారు తమ గురించి మాట్లాడితే ఎలా అంటూ మండిపడిన మాజీ మంత్రి రఘువీరారెడ్డికి కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తాను హత్యలు చేశారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ లో ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి వంటి ముఠాలు ఉన్నాయని, వైఎస్ఆర్ అడుగులకు మడుగులొత్తి ఎంతో లాభపడ్డారన్నారు. వైఎస్ఆర్ చనిపోయాక వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారని ఆరోపించారు. ఖూనీ కోర్లకు కూడా మేము సమాధానం చెప్పాలన్నా? ఖూనీ కోర్లకు, కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రాన్ని ఖూనీ చేసినటువంటి, పగటి పూట పొడిచి చంపినటువంటి వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడాలన్నా? దే డోంట్ డిజర్వ్. దురదృష్టం కొద్దీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు పూర్తి కుమ్మక్కైపోయి మన రాష్ట్రానికి ఎనలేని అన్యాయం జరుగుతోంది. అందుకోసం ఎటు తిరిగి ఆ బాధ్యత మాదే. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని, మరి ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ గాడిన పెట్టాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే ఉంది. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది రఘువీరారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకా ఎవరెవరైతే రాజశేఖర రెడ్డి గారు మడుగులు నొక్కుతూ ఉన్నారో వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. మేము పొడలేదు. మేము కాంగ్రెస్ పార్టీని బతికించాము. ఈ రాష్ట్రంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మా జిల్లాలో, నేను జిల్లా అధ్యక్షుడైనప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మెజారిటీ స్థానాలు నేనే సాధిస్తా ఉన్నాను. మెజారిటీ స్థానాలు తెచ్చేదే కాకుండా కాంగ్రెస్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కంటే కూడా ఎక్కువ పటిష్టంగా, ఉమ్మడి రాష్ట్రంలోనే పటిష్టంగా చిత్తూరు జిల్లా ఉన్నది. మరి ఇతను ఆ కాన్స్టిట్యూన్సీ డిపాజిట్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. విశాఖ రాజకీయం రసవత్రంగా మారింది. జనసేన ఎమ్మెల్సీ వంశీకృష్ణ, విశాఖ వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. విశాఖలో ప్రతి భూ కబ్జా వెనుక ఎంవివి ఉన్నారని వంశీకృష్ణ ఆరోపించారు. టీడీపీ జనసేన ప్రభుత్వం రాగానే ముందుగా చర్యలు తీసుకునేది ఎంవివి పైనే అని హెచ్చరించారు. తానెప్పుడు ఎవరిపైన ఆరోపణలు చేయలేదని ఎంవివి అన్నారు. వంశీ ఆధారాలు చూపిస్తే బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. నేను ఏ ముఖ్యమంత్రి కాపాడుతాడు, ఎవరు కాపాడుతాడో కాపాడాలి, ధైర్యం ఉండి కాపాడుకోమని చెప్పు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ము నీకుందా? ఉంటే ఛాలెంజ్ రా. ఎవర్రా చెప్పినాడు నీకు? నీ వెనక తిరిగి వాళ్ళు చెప్తున్నారా? తీసుకుని వాళ్ళందరినీ బుద్ధి తెచ్చుకుని ఒక్కసారి నా గురించి ఎక్కడ మాటలు తెలిస్తే తన్నులు తప్ప నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని హెచ్చరిస్తా ఉన్నా. నీకు దమ్ముంటే రా, నీ ఎక్కడికైనా రెడీ.
ఏ సెంటర్ రమ్మన్నా వస్తా, నీ ఇంటికి రమ్మన్నా వస్తా. నేను ఎవరికి భయపడ్డావు? నేను నీ దగ్గర ఏమైనా ఒక రూపాయి శాసించలేదు, నీ సీఎం దగ్గర ఒక టికెట్ కూడా తీసుకోలేదు, ఒక బస్ టికెట్ కూడా కొనుక్కోలేదు. నేను ఎక్కడ ఎవరి దగ్గర ఒక జెండా తీసుకోలేదు. మీ సీఎం కానీ చెత్త రాజకీయాల వల్ల బయటకు వచ్చాను, ఇలాంటి ఎదవడం వల్ల బయటకు వచ్చాను. పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు విలువ లేదు, పార్టీ జెండా మోసిన నాయకులకు జనసేనలోకి వచ్చాడు. అతను వచ్చిన రోజుని ఏదో ఒక ఎమ్మెల్సీ వచ్చేస్తున్నాడని అన్ని టీవీలు మీడియాలో ఒక వారం రోజులు అతను చూపించింది. ఏదో అతను అన్నాడు, నేను అన్ని రాష్ట్రం అంతా పర్యటిస్తాను, మొత్తం అందరినీ యాదవులను సమీకరిస్తాను, యాదవులకు తాటి మీద తెస్తాను, మొత్తం ఎమ్మెల్సీని ఎంపీలని ఎమ్మెల్యేలని తెచ్చేస్తాను, మొత్తం అని కార్పొరేటర్లు తెచ్చేస్తానని ఏదో మాట్లాడాడు. తీరా చూస్తే ఒక ఎమ్మెల్యే కాదు కదా, ఒక ఎమ్మెల్సీ కాదు కదా, ఎంపీ కాదు కదా, కార్పొరేటర్ కూడా అతనితో వెళ్ళలేదు ఈరోజు. అటువంటి పరిస్థితుల్లో పార్టీ పూర్తిగా ఇతను గమనిస్తూ ఉంది. వాళ్ళ పార్టీ ఈడొక వేష్ నా కొడుకు అని వాళ్ళకి అర్థమైపోయి ఇప్పుడు ఏదో రకంగా మళ్ళీ పైకి లేక ఎవరి గురించో మాట్లాడితే రాదు కదా, ఒక ఎంపీ గారి గురించి మాట్లాడాలి. మాట్లాడటానికి సబ్జెక్ట్ లేదు, అతనికి సబ్జెక్ట్ లేక వ్యక్తిగత దోషంలోకి వెళ్తా ఉంది. అది పరిస్థితి. టీడీపీ నేత వర్దల రాజులరెడ్డి ఆరోపణలపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆ భూమిని తాను కబ్జా చేయలేదని, ఆ ప్రాంతంలో ఉన్న చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. గతంలో వరద రాజులరెడ్డి, ఆయన అల్లుడు సుబ్బారాయుడు కలిసి కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వరదరాజిరెడ్డి గారి దరిద్రపు ఆలోచనలకు మరొక అవకాశం ఇది. ఈ భూమి దరిద్రపు ఆలోచనలకు పదవీ వ్యామోహం ఎక్కువై, ఆశ ఎక్కువై, వీడి అబద్ధాలు చెప్పేదానికి సిద్ధమైనాడు. భ్రష్టు పట్టిపోయినాడు. భ్రష్టు పట్టడంలో కూడా ఈ భూమిని నేను స్వాహా చేసినా అని చెప్పి ఫ్లెక్సీ చేసినాడు. ఈ భూమిని రాచమల్లి యొక్క భూదాహానికి పరాకాష్ట అని చెప్పి స్వాహా అని చెప్పి చేసినాడు. ఇదే స్థలాన్ని 25 సంవత్సరాల కిందట చెన్నకేశ్వర దేవాలయానికి సంబంధించిన ఈ స్థలాన్ని 25 సంవత్సరాల కిందట బాతులు సుబ్బరాయుడు, నంద్యాల వరదరాజిరెడ్డి గారి అల్లుడు రామచంద్రారెడ్డి కలిసి ఫ్లాట్లు వేసి అమ్మే ప్రయత్నం చేసి ₹1 కోటి డబ్బు తీసుకున్నారు. ఎవరైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ఫుల్ ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ అక్రమాలపై కాంగ్రెస్ సర్కార్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత గ్యారంటీలకు కాంగ్రెస్ గుడ్ బై చెప్పే అవకాశం ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసినటువంటి అవినీతి మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రాహుల్ గాంధీ కానీ ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా అవినీతి పరులే. కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలే, కేసీఆర్ హయాంలో కుంభకోణాలే. కాబట్టి ఇద్దరు కుమ్ముక్కయ్యారు. సిబిఐ దర్యాప్తుకు రావడం లేదు. న్యాయ విచారణ చెప్పారు, న్యాయ విచారణ చేయడం లేదు. విజిలెన్స్ రిపోర్ట్ చేస్తారట, విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారట. విజిలెన్స్ ఎంక్వైరీతో అయ్యేది లేదు, పోయేది లేదు. కాలయాపన. ఈ యొక్క 6 గ్యారంటీలు కూడా పార్లమెంట్ వరకు ప్రకటన చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేత కాదని చేతులు ఎత్తేస్తారు. కాబట్టి ఏ చేతి గుర్తుకైతే ఓటేశామో అదే చేతి గుర్తుతో తెలంగాణ ప్రజల ఎత్తులో చేయబెట్టి భస్మాసురాస్తంగా మరోసారి కాంగ్రెస్ పార్టీ నిరూపించుకోబోతుంది. తెలంగాణ అసెంబ్లీలో కులగణన తీర్మానంపై చర్చ వాడివేడిగా సాగింది. ఈ తీర్మానాన్ని బీఆర్ఎస్ సభ్యులు ఆమోదిస్తేనే తీర్మానంలోని లోటుపాట్లను తెరపైకి తీసుకువచ్చారు. చట్టం చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. అయితే కావాలని బీఆర్ఎస్ సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ సభ్యులు కౌంటర్ అటాక్ ఇచ్చారు. చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది తప్ప లేకపోతే విఫలం అవుతుంది సార్. బలహీన వర్గాలకు లాభం జరగాలి, బీసీలకు లాభం జరగాలనే ఆకాంక్ష స్పష్టంగా పార్టీలకు అతీతంగా అందరిలో ఉంది. ఉన్నప్పుడు అది ఫలవంతం కావాలంటే జ్యుడిషియల్ శాంక్టిటీ ఉండాలి. లేదా ఎందుకంటే వారే అన్నారు, జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్, మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ని అడిగితే మీకు ఒక సిట్టింగ్ న్యాయవాదిని ఇస్తారు, జ్యుడిషియల్ కమిషన్ వేయండి. లేదా బ్రహ్మాండంగా స్టాచ్యూటరీ శాంక్షన్ కావాలి అంటే రేపు ఎల్లుండి శాసనసభను పొడిగించండి, తమరి నిర్ణయం, వెంటనే బిల్లు తీసుకొని రండి, మేము సంపూర్ణంగా మా పార్టీ నుంచి మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మీరు అన్ని అనుమానాలను లేవనెత్తి అసలు ఈ తీర్మానానికే ఒక చట్టబద్ధత లేదన్నట్టుగా చర్చ జరగడము ఇది మనందరికీ మంచిది కాదు. ఇది రహస్యంగా మాకు మేమేదో కూర్చొని మేమేదో పదురుకొని కూడుకొని ఏదో తీర్మానాన్ని పెట్టి చర్చ లేకుండా పాస్ అని ముందుకు వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. ఇది అత్యంత కీలక. ఇక మాజీ సీఎం కేసీఆర్ పై ఫుల్ ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండకు హెలికాప్టర్లో కూర్చోవడానికి ఓపిక ఉంది, కానీ 5 నిమిషాలు కారులో కూర్చుని అసెంబ్లీకి వచ్చే ఓపిక లేదా అని ప్రశ్నించారు.
మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ప్రతిపక్ష నేతలపై మంత్రి వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పాపాలన్నిటికీ పాపాల భైరవుడైన కేసీఆర్ గారిని కూడా రేపు పొద్దున పిలిపిద్దాం. పొద్దునండి ఇప్పుడు సాయంత్రం ఆయన రాడు. సార్ అది ఎందుకు భయపడుతుంది సార్? మన నల్గొండకు వచ్చి మన నల్గొండకు వచ్చి ఏం మాట్లాడింది సార్? ఆయన నల్గొండకు వచ్చిండు, హెలికాప్టర్లో కూర్చోవచ్చాడు, హెలికాప్టర్లో కూర్చోవచ్చాడు, కార్లో 5 నిమిషాలు రాలేదు అధ్యక్ష. ముఖం లేదు, ముఖం లేక నల్గొండ నాశనం చేసిండు. అందుకనే రమ్మని చెప్పి చేస్తున్నాం. కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలి. నన్ను కూడా అన్నాడు, అరే దురైనాడు. గౌరవనీయ మంత్రివర్యులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి నుంచి ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటల్ని బేషరతుగా వారు ఉపసంహరించుకోవాలి, లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలి. ఆ తర్వాతనే మేము మాట్లాడతాం. ఈ సభ నడిపే పద్ధతి ఇది కాదు, సభలో మాట్లాడే విధానం ఇది కాదు. మంత్రి గారు ఇది సభకు గౌరవానికి మంచిది కాదు. మీకు కూడా మీరు స్పీకర్గా ఉండి ఈ రకమైనటువంటి భాష అసెంబ్లీలో మాట్లాడితే ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష. ఒక మంత్రి గారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిది కాదు. మేము కూడా మాట్లాడచ్చు కదా అధ్యక్ష, నేను అనరాదైంది ఇష్టం ఉన్నట్టు నేను కూడా అనొచ్చు. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించాలని మిమ్మల్ని కోరుతాం. బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే ఆలోచనతో ప్రభుత్వం కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టిందన్నారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. సమగ్ర కులగణన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని కోరారు. ఈ తీర్మానానికి అడ్డంకులు పెట్టి అడ్డుపడే ప్రయత్నాలు చేయవద్దన్నారు. జనాభా గణన లేదా కులగణన అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోదైనా ఆయా అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వేలను చేపట్టేటువంటి కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు తీసుకుంది. గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం 2011లో చేసి అప్పటికి కూడా దాని తర్వాత జరిగినటువంటి ఎక్కడ కూడా బయటికి రాలేదని ఈరోజు ఈ యొక్క సర్వే ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా రాజ్యాంగంగా ఉన్నటువంటి ఎస్సీ కాకుండా బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఈ అంశం ద్వారా సర్వే ద్వారా న్యాయం జరుగుతుందనేటువంటి ఒక అంశాన్ని మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తాను. చెప్తా ఉన్నారు అక్కడ ఆ రాష్ట్రంలో స్టే వచ్చింది, ఎక్కడ ఏం స్టే రాలేదు అధ్యక్ష, మీరు కూడా వెరిఫై చేసుకోండి. అక్కడ సంబంధించిన అంశాల మీద ఇయ్యాలని వరకు కూడా ఎక్కడ కూడా చట్టపరంగా అక్కడ ఉండబడేటువంటి పరిస్థితి లోపల ఏడ కూడా బీహార్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఎక్కడ కూడా చట్టమో లేకపోతే ఇంకోటి చేయలేదు అధ్యక్ష. ఈరోజు తప్పకుండా సుప్రీంకోర్టు లోపల స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్ల ఇష్యూలలో కోర్టు కేసులు నడిచినాయి అధ్యక్ష. కులగణను సమర్థించారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కులగణనను ఆలస్యం చేయకుండా వెంటనే చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బలహీన వర్గాలకు లబ్ధి చేకూరేలా వీలైనంత తొందరగా దీనిని అమలు చేయాలన్నారు. ఫస్ట్ బీసీ గణాంక లెక్కలు ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారో క్లియర్గా చెప్పడం సమానం చెప్పలేదు. ఇప్పటికీ నేను మీడియా ద్వారా మాకు క్లారిఫికేషన్ అవకాశం వెళ్ళలేదు. మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, దీన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నాను. మేము మీకు అభినందన తెలియజేసుకుంటాం. ఈ తీర్మానాన్ని వెనువెంటనే రేపు చట్టం చేయండి, చట్టం చేసి విధి విధానం ప్రకటించండి. అలా మేధావులు పిలవండి, మమ్మల్ని విలకులు పర్లేదు, మేధావులు పిలవండి, బీసీ సంఘాలు పిలవండి, న్యాయపరం చిక్కులు రాకుండా న్యాయ వ్యవస్థను పిలవండి, ఎక్కడ న్యాయపరంగా అడ్డంకులు లేకుండా దాన్ని వెనువెంటనే 20 రోజుల లోపల కంప్లీట్ చేయండి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ కులగణనను వెంటనే నిర్వహించి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పెంచాలన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. కులగణన అనంతరం ABCD వర్గీకరణను చేపట్టాలన్నారు. కులగణన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పంచాయతీ రిజర్వేషన్లను 42%కు, విద్యా ఉద్యోగుల రిజర్వేషన్లను 50%కు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కులగణన యొక్క పర్పస్ కూడా అదే. దాని ఉద్దేశం ఏంటిది? కులగణన చేసి కాగితాలను పెట్టడం బీరువాలు పెట్టడం కాదు. కులగణన చేసినాక ABCDల పర్సంటేజ్ కరెక్ట్గా ఉండాలి. అదేవిధంగా విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను బడ్జెట్ కేటాయింపులను కూడా. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎంతో అవినీతి చేసిందన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. అవినీతి బయటకు వస్తుందనే భయంతోనే రికార్డులను కాల్చేశారని ఆరోపించారు. కాగ్ రిపోర్ట్ చేస్తే వారి అవినీతి మొత్తం బయటపడుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగింది, ఎన్ని అక్రమాలు జరిగినాయి అనేది
ప్రజలకు మరి ఒకసారి స్పష్టంగా అర్థమైంది. ఇంకోటి, మనం గొర్రెలని కురవ యాదవులకి సప్లై చేసామని చెప్పి కోట్ల రూపాయల లెక్కలు చూపించారు. ఆ గొర్రెల ట్రాన్స్పోర్ట్కి ఒక మామూలు వెహికల్ మీదనే 20-30 గొర్రెలు ఒక చిన్న మోటార్ సైకిల్ మీద తీసుకుపోయినట్టు, 100-200 గొర్రెల్ని ఒక చిన్న ఆటో బండిలో తీసుకుపోయినట్టు, ఈ రకంగా. అదే కాకుండా మనం చచ్చిపోయిన వాళ్ళని తీసుకొని పోవడానికి ఉపయోగించేటటువంటి అంబులెన్సుల్లో కూడా గొర్రెలు తీసుకుపోయినట్టు లెక్కలు రాసి డబ్బులు రాసిస్తున్నట్టుగా కాగు రిపోర్ట్లో చెప్తున్నారు. ఏం జరిగింది? అందుకనే ఎలక్షన్ అయిపోయిన వెంటనే మన యానిమల్ హస్బెండరీ మినిస్టర్ ఆఫీసు కాలిపోయి మొత్తం కాగితాలన్నీ కాలిపోయింది. ఎందుకు కాలిపోయింది? ఇది వాళ్ళ పొలిటికల్ ఫైర్. స్టే ట్యూన్ టు 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.